క్రాస్ ఫంక్షనల్ కొలాబరేషన్ స్టేక్ హోల్డర్స్ మధ్య డిఫికల్ట్గా ఉండేటప్పుడు పిఎంఓగా మీరు ఎలా హ్యాండిల్ చేస్తారని ఇంటర్వ్యూలు అడిగినప్పుడు ఫస్ట్ మీరు ఒక సిచ్యువేషనల్ బేస్డ్ ఆన్సర్ చెప్పాలంటే మీ ప్రాజెక్ట్ గురించి 2 లైన్స్ చెప్పండి. ఎలాంటి సిచ్యువేషన్ అంటే రియల్ టైం. నేను ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తాను. ఆ ప్రాజెక్ట్కి ప్రతి చేంజ్ రిక్వెస్ట్ థర్డ్ పార్టీ వాళ్ళే రైజ్ చేస్తారు. వాళ్ళనే వెండర్స్ అంటారు. వాళ్ళు రైజ్ చేస్తేనే మా ప్రాజెక్ట్ వాళ్ళు కంప్లీట్ చేస్తారు. లైక్ డేట్ ఎక్స్టెన్షన్ అయితే డేటు, బడ్జెట్ ఎక్స్టెన్షన్ అయితే బడ్జెట్ చేస్తారు. సో మాకేమో బిజినెస్ నుండి అర్జెంట్ రిక్వైర్మెంట్ వచ్చింది. మంత్ ఎండ్ కల్లా కొన్ని ప్రాజెక్ట్స్ అన్నీ డెలివరీ చేయాలి, కానీ చేంజ్ రిక్వెస్ట్లు ఏమో ఇంకా రావట్లేదు. మేమేమో వెండర్స్ని అడుగుతుంటే ల్యాక్ ఆఫ్ రిసోర్స్ ఏమీ అవైలబుల్గా లేకపోవడం వల్ల మేము చేయలేకపోతున్నాం. ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి ఇంటర్వ్యూలో. దాన్ని మీరు ఎలా హ్యాండిల్ చేశారో, ఈ కాన్ఫ్లిక్ట్ని కూడా ఎలా చెప్తారంటే, నేను యాజ్ ఎ పిఎంఓగా మొత్తం పాజిటివ్స్ నెగిటివ్స్ ఒక ట్రాకర్ మెయింటైన్ చేస్తున్నాను. ఒక డాష్బోర్డ్, అందులో ప్రాజెక్ట్ యొక్క రిస్క్, ఇష్యూస్, టైమ్ లైన్స్ అండ్ ఆల్సో బడ్జెట్స్ అన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఉంటాయి. అవన్నీ చెక్ చేసుకొని ఒక జాయింట్ కాల్ బిట్వీన్ ద వెండర్ అండ్ అవర్ బిజినెస్ స్టేక్ హోల్డర్స్ ఇద్దరికి కూడా నేను కనెక్ట్ చేసి పాజిటివ్స్ నెగిటివ్స్ ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్గా వెండర్ని ఏ రకంగా కాంప్రమైజ్ చేశానంటే, ఏదైతే క్రిటికల్ చేంజ్ రిక్వెస్ట్లు ఉంటాయో అవి ఇప్పుడు రైజ్ చేయండి, ఏదైతే రిమైనింగ్ ఉంటాయో అప్కమింగ్ స్ప్రింట్స్లో రైజ్ చేయండి అని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చెప్పగానే వెండర్ అగ్రీ అయ్యారు. సో మన బిజినెస్ కూడా సాటిస్ఫైడ్ అయింది. ఇలా ఆన్సర్ చేయండి, సరిపోతుంది. ఫుల్ వీడియో లింక్ బయోలో ఉంది, చెక్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.